ఈరోజు మన వీడియో దేని గురించి అంటే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ గురించి 5,000 వేకెన్సీస్ అని చెప్పి నిన్న జీవో వచ్చింది. తర్వాత ఇంకో జీవో కూడా వచ్చింది ఒక 1424 వేకెన్సీస్ గురించి. మళ్ళీ తర్వాత ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చి టోటల్ 7,000 పోలీస్ నోటిఫికేషన్ వదులుతాము అని చెప్పి పెద్ద పెద్ద ప్రాముఖ్యమైన న్యూస్ ఛానల్స్ కానీ తర్వాత ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా దీని గురించి న్యూస్ వస్తూ ఉందన్నమాట. ఈరోజు దాని గురించి అసలు పోస్టులు ఏమేమి ఉన్నాయి వీటన్నిటి గురించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఏంది, సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉందా, ఈ నెగిటివ్ మార్కింగ్స్ ఇలాంటి అన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. వీడియో చివరిదాకా చూడండి. వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుద్ది. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఇంక వీడియోలో ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి జియో నెంబర్ MS-78 అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా నేను ఇది నెట్లో కూడా తర్వాత గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లో నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో తెలియదు. చాలా టెలిగ్రామ్స్లో వీటిలన్నిటిల్లో యూట్యూబ్లో ఇన్స్టాలో అన్నింటిలో ఇది సర్క్యులర్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చేది వాళ్ళ అఫీషియల్ నుంచి అయితే మనకు ఎప్పుడు తెలియట్లేదు. అన్నీ అన్అఫీషియల్గా ఇలా ఫస్ట్ టెలిగ్రామ్ వీటిల్లోనే మనకు తెలియాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ వెబ్సైట్స్లో వాటిలో పెడితే అందరికీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మంచి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కరెక్టో కాదో కూడా తెలియనంత పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఇది ఖచ్చితంగా నిజమే, ఎందుకంటే ఈరోజు న్యూస్లో కూడా ఇదే వచ్చింది కాబట్టి మీకు దాని గురించి క్లియర్గా చెప్తా చూడండి. జియో నెంబర్ MS-78 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది వచ్చింది. ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఓకే ఫ్రమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్. ఏంటంటే అసలుకి ఈ ఆర్డర్ ఏంటంటే గవర్నమెంట్ హ్యావ్ రివ్యూడ్ ద స్టేటస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ హైదరాబాద్. ఇక్కడ చాలా మ్యాటర్ అంతా ఉంది. ఇదంతా మీకు క్లియర్గా చెప్తున్నా చూడండి. దీంట్లో వీళ్ళు ఏమన్నారంటే గవర్నమెంటు మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించింది ఇన్ని వేకెన్సీస్కి అప్రూవల్ కావాలని. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నీ చూసి 5,000 వేకెన్సీస్ని యాక్సెప్ట్ చేసిందనమాట. ఆ వేకెన్సీస్ ఏదేది అంటే మీకు ఈ స్క్రీన్ మీద ఒక సైడ్ కూడా ఇస్తున్నాను, మీరు చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 148, సివిల్ ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 14, తర్వాత TGSP సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 12, SAR CPL వచ్చి 3 పోస్టులు, తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ FPB అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో అనమాట, ఇది ఒక 23 ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ విషయానికి వస్తే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697 ఉన్నాయి. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ AR 1,052 ఉన్నాయి. SAR CPL అంటే ఇది కూడా ఒక AR లాగే, కాకపోతే సిటీస్లో ఉంటారు, ఇది ఒక 24 ఉన్నాయి. ఇంకా డ్రైవర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ PTO అంటే 20 ఉన్నాయి. దాంట్లోనే మెకానిక్ వచ్చి ఒక 7 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్గా ఒక 5,000 వేకెన్సీస్ అనేది ఇలా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ మనకి నైట్ ఇంకో సర్క్యులర్ వచ్చింది. అదేంటంటే జియో MS నెంబర్ 84 అని. దాంట్లో ఏమి ఇచ్చారంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఒక 44, కానిస్టేబుల్ ఒకటి వచ్చి 1,380. టోటల్ ఎన్ని పోస్టులు అంటే 1,424. మనకి ఇంతకుముందు ఇచ్చిన జియో నెంబర్ 78 ప్రకారం ఒక 5,000, ఇప్పుడు ఒక 84 ప్రకారం 1,424, మొత్తం 6,424 వేకెన్సీస్. ఇంకా మనకి ఈరోజు వచ్చిన న్యూస్ తర్వాత గవర్నమెంట్ న్యూస్ పేపర్స్ నుంచి కానీ న్యూస్ ఛానల్స్ నుంచి కానీ చెప్తుంది ఏంటంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్ నుంచి 7,000 పోలీసులు రిక్రూట్మెంట్ అవుతున్నాయి అన్నారు. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? 6,424 వచ్చాయి. మిగతా డిపార్ట్మెంట్స్ మిస్ అయ్యాయి అంటే ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే ఈ 1,424 అనేది అఫీషియల్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దాని నుంచి ఈ వేకెన్సీస్ అంటున్నారు. ఇంకా మీకు రావాల్సింది జైల్ వార్డర్ ఉంది, ఫైర్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ కూడా ఇంకా వచ్చి వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. టోటల్గా గవర్నమెంట్ ఈ ఫేస్ ఆఫ్ నోటిఫికేషన్లో 7,000 వేకెన్సీస్ ఇస్తారనమాట. ఇది క్లారిటీ. ఈసారి గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళకి కొంచెం అన్యాయమే చెప్పాలి, ఎందుకంటే ఈసారి AR ఉన్నాయి తప్ప TGSP కానిస్టేబుల్ పోస్టులు అనేది లేవు. ఎందుకంటే AR TGSP పోస్టులే గ్రౌండ్ బాగా నమ్ముకున్న వాళ్ళకి వచ్చే జాబులు. అదొకటి. వేకెన్సీస్ కూడా మొత్తం ఇప్పుడు 7,000 వేకెన్సీస్ వదులుతామంటున్నారు అనమాట. ఇది ఇన్ఫర్మేషను. తర్వాత మీరందరికీ ఏజ్ గురించి ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఏజ్లో వచ్చి లాస్ట్ టైం జియో నెంబర్ MS-87 రిలీజ్ చేశారు. దాని ప్రకారం సింపుల్గా చెప్తున్నారు చూడండి. ఏజ్ రిలాక్సేషన్ని 5 years పెంచారనమాట. అంటే కానిస్టేబుల్కి 18 to 22 years ఉంటుంది, +5 అంటే జనరల్ కేటగిరీకి 27 years. అదే SC ST EWS BC అయితే 27 + 5 32 years ఉంటుంది. ఇది కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్. SI అయితే జనరల్ కేటగిరీకి 21 to 25 years ఉంటుంది, 5 years పెంచారు కాబట్టి 30 years. కానిస్టేబుల్కి అయితే 30 + 5 35 years. ఇది ఏజ్ రిలాక్సేషన్స్ గురించి. ఇప్పుడు మీ అందరికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి
ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది ఫైనాన్స్ బడ్జెట్ అప్రూవ్కి వెళ్ళొద్ది. ఫైనాన్స్లో మనకు అప్రూవల్ అయిపోయిందంటే ఇంకా అన్ని లైన్ క్లియర్ అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు 5,000 పోస్టులకు అప్రూవల్ అయిపోయింది, తర్వాత 1,424 పోస్టులకు అప్రూవల్ అయిపోయింది. ఇంకా అప్రూవల్ కాంది ఏంటంటే ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటి, జైల్ వార్డర్స్ డిపార్ట్మెంట్ ఒకటి, వీటికి అప్రూవ్ కాలేదు. వన్స్ అవి కూడా అప్రూవ్ అయిపోతే టోటల్ 7,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది చాలా త్వరలో వస్తుంది. మనకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారం ఇలా 1-2 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది అంటున్నారు. కాబట్టి అది ఎంత త్వరగా వస్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పలేము అనమాట. కాకపోతే ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే పాత నోటిఫికేషన్స్లో వన్స్ మనకి బడ్జెట్ అప్రూవల్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రిలీజ్ వచ్చేసింది అంటే డాక్యుమెంటు వితిన్ 2-3 డేస్లో నోటిఫికేషన్, మహా అయితే 15-20 డేస్ ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి నేను చెప్పినా ఎవరు చెప్పినా అంటిల్ గవర్నమెంట్ డిసైడ్ అవ్వాలి. గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కానీ ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో మనకు తెలియదు అనమాట. కాబట్టి నోటిఫికేషన్ గురించి అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది, అది మాత్రమే చెప్పగలం. అది ఎంత ఫాస్ట్గా రావచ్చు. మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇదిలో చాలామంది బిగినర్స్ కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి కానీ ఇప్పుడు నుంచి చదివినా జాబ్ వస్తే రాదా అనుకుంటారనమాట. ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ చేస్తారో జాబ్ అనేది రావడం కష్టం. ఎవరైతే ఇప్పటి నుంచి అయినా సీరియస్గా ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయినా 6-9 మంత్స్ టైం ఉంటుందన్నమాట. కాబట్టి మంచిగా ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అవ్వాలంటే ఈ టైం అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఎస్ఐకి అయితే 9 మంత్స్ అలా సరిపోద్ది, కానిస్టేబుల్ అయితే 6 మంత్స్ సరిపోద్ది. ఆల్రెడీ కాంపిటేటివ్లో మీరు అందరికీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా చదివిన 6 మంత్స్ అనేది మంచి టైం అన్నమాట. అదిగా గవర్నమెంట్లు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే త్వరగా నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసి ప్రతి ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అన్నట్టు న్యూస్ వాళ్ళ నుంచి కూడా అలా వస్తుంది. అది ఎంతవరకు ఫాలో అవుతారో లేదో తెలియదు. కాకపోతే మనం ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఆలోచించాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక 45-60 డేస్లో ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత 1 మంత్లో ఈవెంట్స్, తర్వాత ఒక 2 మంత్స్లో మెయిన్స్ ఎగ్జామ్. ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఇది మీరు బేసిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదీగాక ఏ అయితే స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు. చాలామంది స్టాండర్డ్ బుక్స్ కాకుండా ఏదంటే అది మెటీరియల్స్ ఫాలో అయ్యి జాబ్ రాకుండా పోతారనమాట. ఇప్పుడు స్టాండర్డ్ అనేది పెరిగింది. దానికోసం నేనే స్టాండర్డ్ బుక్స్ అనే వీడియో ఉంటుంది, అదొకసారి చెక్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ వీడియోస్ గురించి చేస్తున్నాను. అదిగాక అనిల్ కొండవీటి యాప్లో అఫోర్డబుల్ రేట్లోనే టెస్ట్ సిరీస్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక బిగినర్ ఎలా చదవాలని చెప్పి వీక్లీ షెడ్యూల్స్, తర్వాత ఎవ్రీ సాటర్డే టెస్ట్లు, అవి ప్రతి సబ్జెక్టు ఇన్డెప్త్గా చదవడానికి ప్రతి సబ్జెక్ట్లో సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైసుల్లో అనిల్ కొండవీటి యాప్లో ఉన్నాయి. ద బెస్ట్ ప్రైజుల్లో అంటే చాలా తక్కువ ప్రైజులు. యాప్ ఎప్పుడు లాంచ్ చేసినప్పుడు ఏ ప్రైస్లు అయితే ఉన్నాయో ప్రజెంట్ అదే ప్రైసులతో టెస్ట్ సిరీస్లు అన్నీ ఉన్నాయి. ఏదైతే మీకు వాల్యూ, మీకు జాబ్ వచ్చేదానికి ఉపయోగపడద్ది అనుకొని అంటే తీసుకోండి. మీ ఫ్రెండ్స్ని అడగండి. అది ఆన్లైన్ కోచింగ్ అయినా ఏ విషయంలో అయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని మంచి వాటిల్లో తీసుకోండి. ఎందుకంటే డబ్బులు పోయినా పర్లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనం వాల్యుబుల్ టైము ఒక నోటిఫికేషన్ మిస్ అయితే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూస్తే 2022 తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ 2026 వస్తుంది. కాబట్టి ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అందరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి ఇంక ఈ రూమర్స్, యూట్యూబ్ వీడియోస్, ఈ గందరగోళాలు ఇవన్నీ పక్కన పెట్టేసి జెన్యూన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు జాబ్ అచీవ్ అవుతారు. అందరూ ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి.